షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా దేవుని బిడ్డలకు అందరికి కూడా వందనాలు. సరైన చేతుల పైకెత్తి దేవుడి నామాన్ని మహింపరుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతం. ఈ సమయంలో మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమడుగుచున్నా ఆటంకాలన్నీ యేసు నామములో బంధించమని యేసు నామమును ఎడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఇది వాక్య అంశం ఏంటంటే తొలగిపోవుట. దుఃఖము, నిట్టూర్పు, ఇంకా ఏవైనా సరే, నింద, అవమానాలు ఏవైనా సరే మన దేవుడు ఏం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు? తొలగిపోయేటట్టుగా చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఏవి కూడా మన ఎదుట ఆయన ఉండకోకుండా చేసేటువంటి దేవుడు. ఎందుకనంటే అవన్నీ తొలగిపోయేటట్టుగా చేసేటువంటి ఆయన ప్రభువు ఒక్కడే. ఆయనే శక్తిమంతుడై ఉన్నాడు. అందుకని ఆయనను మనం ఏం చేసేవారిగా ఉండాలి? నా ఎదుట నుండి తొలగించేది నీవే ప్రభు అని విశ్వసించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఈ సమయంలో మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఇక్కడ ఎవరితో ఈ మాట చెబుతున్నారు అని అంటే, యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నారు. నీతిని అనుసరించచ్చు యెహోవాను వెదకుచు ఉండేవారులారా నా మాట వినుడి. అలాగే 7వ వచనంలో ఎవరితో చెబుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవటానికి, నీతిని అనుసరించే వారులారా, ఎవరంటే వీరు నీతిని అనుసరించేటువంటి వారు. ఇంకా కూడా ఏమంటున్నారనంటే, నా బోధను హృదయం అందించుకున్న జనులారా అంటున్నారు. ఎవరంటే వారు దేవుని యొక్క బోధని, అంటే దేవుని యొక్క మాటల్ని హృదయంలో ఉంచుకునేటువంటి వారు. అందుకని వాళ్ళ కొరకు ఏమంటున్నారంటే ఆలకించండి అంటున్నారు. నీతిని అనుసరించేవారంటే మన ప్రభుకి ఎంత ఇష్టమో ఆయన. అలాగనే దేవుడి యొక్క బోధని, దేవుని మాటల్ని హృదయంలో ఉంచుకునేవారంటే ఆయనకి ఎంతో ఇష్టమైంది. అందుకని వారితో ఏమంటున్నాడంటే ఆలకించండి అంటున్నాడు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలు వారి దూషణ మాటలకు దిగులు పెడకండి. ఎవరితో చెప్తున్నారో మనకు అర్థమైంది. కనుక మనమందరం కూడా ప్రభు బిడ్డలపై ఉన్నాం. శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఆయన మాటలను మనం గమనించేవారిగా ఉండాలి. నీతిని అనుసరించడానికి ఇష్టపడే ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిని అనుసరించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళ మీద ప్రభు యొక్క కనుదృష్టి ఉంచుతాడు. దేవుడి యొక్క మాటల్ని హృదయంలో భద్రపరుచుకునే వారిని ఆయన ఏమంటాడనంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, లేక ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు లేక ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేటువంటి శక్తి కలిగిన దేవుడు. అందుకని మనం అందరం కూడా నీతిని అనుసరించడానికి సిద్ధపడాలి. ఎందుకు అనంటే, నీతిని అనుసరించిన వారితోనే ఈ మాట చెప్పటం, దేవుడు మాటలు హృదయంలో భద్రపరుచుకునే వారితోనే. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు విమోచించిన వారితోటి ప్రభు ఈ మాట చెబుతున్నాడు. ఏమన్నాడంటే,
యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు. నిత్య సంతోషం ఎక్కడుంటుందంట? వారి తలల మీద దేవుడు ఉంచుతున్నాడు. అంత మాత్రమే కాకుండా వారు సంతోష ఆనందంలో గలవారిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అనంటే వారి యొక్క నిందని, వారి యొక్క అవమానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించి ఉన్నాడు. వారి దుఃఖాన్ని, వారి యొక్క నిట్టూర్పుని దేవుడు ఏం చేస్తున్నాడు? తొలగించి ఉన్నాడు. అందుకనే మనుషులు పెట్టేటువంటి నిందలకు భయపడవద్దు అంటున్నాడు. ఈ సమయంలో దేవుడి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాట నీ హృదయంలో ఉంచుకోవాలనుకుంటున్నావా? అయితే దేవుడు ఈ దినాన్ని మనతో చెప్పేది, మనుషులు పెట్టేటువంటి నిందలకు భయపడమాకండి. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మాటను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం అందరం ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాకోకుండా మనుషులు ఏం చేస్తూ ఉంటారనంట? మనల్ని దూషణ మాటలకి దిగులు పడవద్దు. వారి పెట్టే నిందలకు భయపడకూడదు. అలాగనే దూషణ మాటలు రకరకాలుగా నీ ఎదుటే మాట్లాడొచ్చు, నువ్వు లేనప్పుడు మాట్లాడొచ్చు. అయినా కూడా అలాంటి మాటలకి, దూషణ మాటలకి ఏమనకూడదంట? దిగులు పడకున్నటువంటి వారికి ఉండాలని కోరుతున్నారు. ఎందుకు అనంటే అవన్నీ కూడా నీ ఎదుటి నుండి తొలగిపోయేటువంటి చేసేగా వాడెవరు అంటే జీవము కలిగిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. అందుకని ఆయన మీరు మీ ఎదుట వాటన్నిటి నుండి తొలగిపోయేటట్టుగా నేను చేస్తాను అంటున్నాడు. వీటన్నిటిని, దుఃఖాన్ని, నిట్టూర్పుని, నిందని, అవమానాలని, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? తొలగిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. అయితే ఇంకా శ్రేష్టమైన మాట ఏం చెబుతున్నాడంటే దేవుడు, ఇవి నీ ఎదుటి నుండి, నీ దగ్గర నుండి తొలగిపోయేటట్టుగా చేయటమే కాకోకుండా ఆయన చెప్పే మాట ఏంటంటే నిన్ను నిందని తొలగించేటువంటి వానిగా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. అదెంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దావీదుని దేవుడు ఎంత వానిగా చేశాడంటే నిందను ఆయన ఎదుటి నుండి తొలగించి, అంత మాత్రమే కాకోకుండా చిన్న వయసులోనే ఎలాంటి వానిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే నింద తొలగించేవానిగా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాంటి వారిలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా ఏమంటున్నాడు? ఈ నిందను తొలగించిన వానికి ఏంటిదంట? బహుమతి అంటున్నాడు. ఒకప్పుడు నిందతో, ఒకప్పుడు బాధతో, ఒకప్పుడు నిట్టూర్పుతో, ఒకప్పుడు చాలా దుఃఖంలో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఆయన అభిషేకాన్ని ఇచ్చి ఆ దుఃఖము, ఆ నిట్టూర్పు, ఆ అవమానాలు, ఆ నిందలు అన్నీ కూడా తొలగిపోయేవానిగా దేవుడు చేశాడు. చిన్న వయసులోనే ఎంత ధైర్యంతో ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి. అయితే ఆయనకి ఈ మాట చెప్పేటప్పుడు ఆయనకు 17 ఏళ్ళు లోపు ఉంటాయేమో మహా ఉంటే. కానీ ఆ వయసులో ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఈ నిందను తొలగించు వానికి ఏంటి బహుమానం అంటున్నాడు. ఆ నింద అంత సామాన్యమైనటువంటిది కాదు. గొప్ప గొప్ప వారే, సౌలు రాజు సహితం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు వారందరూ 40 దినాల నుండి ఆ నిందను తొలగించలేక బహుగా బాధపడుతున్నారు. అలాంటి వారి మధ్య ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ నిందను తొలగించడానికి బహుమతి ఏంటిది అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుండి వచ్చింది ఈ సహాయం అనంటే మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మాటను హృదయంలో భద్రపరుచుకునే వారికి, దేవుడు మాటను వినేవారికి, దేవుని యొక్క నీతిని అనుసరించే వారికి ఆ ధైర్యం కలిగిద్దని మనం తెలుసుకోవాలి. దేవుని అభిషేకం ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించాడో ఆయన ఎలాంటి వానిగా దేవుడు చేశాడంట? నిందను తొలగించే వానిగా కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయం శ్రేష్టంగా ఉంటుందని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో ఆయన ఏం చేస్తున్నాడనంటే ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, ఈ నిందను, అవమానాన్ని అన్నిటినీ కూడా తొలగించే దేవుడు మన దగ్గర ఉన్నాడు అని చెప్పి ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెషయా మరి ఏ విధంగా దేవుడిని అడుగుతున్నాడంటే 9వ వచనంలో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోను
లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తినీలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరాన్ని పొడిచిన వాడవు నీవే కదా. ఆ దినాల్లో నువ్వెట్లా లేచావో, ఎప్పుడు పూర్వకాలాల్లో పురాతన తరాలలో నువ్వెట్లా లేచావో అలాగునే యెహోవా బాహువా లెమ్ము అని చెప్పి ఏం చేస్తున్నారు, పురాతన కాలాల్లో జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని వారు విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఎవరు వీరు అంటే మనకు అర్థమైంది. ఎవరు వారు? నీతిని అనుసరించేవారు, మరి ఇంకా కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేవారు. వారు ఏమంటున్నారనంటే, పురాతన కాలంలో ఉన్నది నువ్వే, ఇప్పుడు ఉన్నది నువ్వే, అందుకని మాకు సహాయం చేయి, యెహోవా బాహువా లెమ్ము అని చెప్పి ఎంతగానో వారు దేవుడి దగ్గర అడుగుతున్నారు. ఎందుకనంటే ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకొని అల్లా దేవుణ్ణి అడుగుతున్నారు. ఏ సన్నివేశం అంటే, మరి రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడవు నీవే అంటే ఐగుప్తుని ఏం చేశాడంట దేవుడు? తుత్తునీలుగా నరికేసేస్తాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నారంటే, మకరమును పొడిచిన వాడవు నీవే. ఎవరు ఆ మకరము అని అంటే ఎవరంట? అమ్మా, ఐగుప్తు రాజు మకరము లాంటి వాడు, ముసల్లాంటి వాడు. అలాంటి వాడిని సైతం కూడా ఏం చేశాడంట దేవుడు? అమ్మా, పొడిచి వేశాడంట. వారి ఎదుటిన్నటువంటి ఆ నిందను తొలగించాడు. అతను పొడిచి ఏం చేశాడంట? వారికి ఉన్నటువంటి ఆ నిందను తొలగించాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఆ నిందని. అందుకని ఆయనకు మాత్రమే సాధ్యం. ఏంటిది? నింద అవమానాలు ఇవన్నీ కూడా తొలగించడానికి ప్రభువుకు ఒక్కడికే సాధ్యం. అందుకనే ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన నీ పక్షాన ఏమైనా చేయగలడు. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో దుఃఖంతో, నిట్టూర్పుతోటి, దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఎదుటి నుండి దాన్ని నేను తొలగిస్తాను అంటున్నాడు. చాలా మంది దుఃఖంతో బాధపడేవారు ఉన్నారు. ఎట్లాగనంటే, గర్భఫలం లేదనుకోండి, ఎంత దుఃఖం, ఎంత బాధ, అవమానాలు, ఎంతగానో మరి నిందలు పడతా ఉంటారు. అలాంటి వారిని దేవుని గ్రంథంలో మనం చాలా మందిని చూస్తాం. అయితే రాహేలు వివాహమైన తర్వాత చాలా సంవత్సరాలకు ఆమెకు గర్భం తెరవబడింది. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఆమె ఏం మాట్లాడుతుందనంటే, దేవుడు ఆమె నిందను తొలగించినందుకు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తూ ఉంది రాహేలు. ఎలాగో తెలుసు, ఆదికాండం 30:23 ఆమె చెప్పే మాట ఏంటనంటే, దేవుడు నా నిందను తొలగించాడు అని చెప్పి ఎంతగానో దేవుడి నామానికి మహిమకరంగా జీవిస్తుంది. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించను అనుకొని ఏం చేసిందంట, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. ఇప్పుడు గర్భఫలం ఆ సమయంలో దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆమె ఏం పలుకుతుందంట, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నిందను తొలగించిన దేవుడు మరి ఒక గర్భఫలం కూడా నాకు ఇస్తాడు అని చెప్పి ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టిందంట, యోసేపు. యోసేపు అంటే ఫలించే కొమ్మ. ఇంకా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆమె ఎంతగానో విశ్వాసంతో ఆ మాట పలుకుతుంది. ఆమె నిందను కొట్టివేసినటువంటి దేవుని ఘనపరుస్తూ ఉంది. ఈ సమయంలో మనం కూడా మన నిందని, మన అవమానాన్ని కొట్టివేసే దేవుడు. ఇంకా ఎందరో దేవుని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు యేసయ్య. మరి హన్నాను చూసినా అలాంటి విషయమే. అలాగే కొత్త నిబంధనలో ఎలిజబెత్ను చూసినా ఆమె కూడా చెప్పే మాట ఏంటనంటే, మనుషుల్లో ఉండినటువంటి అవమానాన్ని దేవుడు పరిహరించాడు అని చెప్పి ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటనంటే, ప్రభు మన ఎడల అన్నిటిని కూడా, ఏదైతే నువ్వు బాధను అనుభవిస్తున్నావో, దుఃఖాన్ని అనుభవిస్తున్నావో అవన్నీ కూడా నీ ఎదుటి నుండి ఆయన ఏం చేయగలడు? తొలగించగలడు, కొట్టివేయగలడు. అంత శక్తిమంతుడు ఆయన అయి ఉన్నాడు. అయితే ఇంత మాత్రమే కాకోకుండా మరి గర్భఫల విషయంలోనే కాదు, అది ఏదైనా సరే దేవుడు తొలగించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఎలాగున్నానంటే, భయంకరమైనటువంటి సముద్రం ఇశ్రాయేలు ఎదుట లేచినప్పుడు నిర్గమకాండం 14:21 ఆయన ఏం చేశాడంటే, తూర్పు గాలి చేత సముద్రాన్ని ఏం చేశాడంట, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించి
దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడి ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే సముద్రాన్ని తొలగించేటువంటి వానిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ పడి సముద్రంలో ఏమైపోవాలి? మునిగిపోవాలి. సముద్రంలో ఇంకా ఇదైపోవాలి, లేదా వెనక కన్నా వెళ్ళిపోవాలి. వెనకకి వెళ్ళిపోవాలంటే ఏమున్నది? భయంకరమైనటువంటి శత్రు సైన్యం ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడంట? తొలగించేశాడంట. వారి ఎదుటి నుండి ఏం చేశాడు? సముద్రాన్ని తొలగించాడు. భయంకరమైనటువంటి తూర్పు గాలిని దేవుడు నడిపించాడు. రాత్రంతా కూడా ఏం చేశాడంట? తూర్పు గాలిని పంపించాడు. ఆ గాలి చేత ఆ సముద్రాన్ని నీళ్ళనన్నిటిని కూడా తొలగించేశాడు. ఎలాగుందంట? ఆరిన నేల వలె ఉందంట సముద్రం. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుందంట? సముద్రం ఆరిన నేల వలె ఉండేటువంటిది అసలు. అదే దేవుడు చేసే కార్యాన్ని. అందుకనే నువ్వెంత బాధలో ఉన్నా సరే నీ బాధను తొలగించేది ఆయన ఒక్కడే అని చెప్పి ఆయన మీద విశ్వాసం ఉంచు. ఒకవేళ ఆయనకి చెప్పినా కూడా చాలా రోజుల నుండి జరగటం లేదనుకుంటున్నావా? ఆయన ఏం ఎదురు చూస్తున్నాడంటే నీలో పరిపక్వత రావాలి, మనలో పరిపక్వత రావాలని దేవుడు చూస్తున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడంటే మన సమస్య విషయమై సాల్వ్ అవ్వకోకుండా కొంచెం నిదానిస్తున్నాడు. ఆయనకు శక్తి ఉంది దాన్ని చేయటానికి. కానీ మనము ఆ సమస్య మన దగ్గర నుండి వెళ్ళిపోయింది అనుకోండి, తొలగిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తామంట? ఇంకా దుర్బీజులం అవుతాం. దాన్ని సరి చేసుకుంటే దేవుడు నామానికి మహిమ. ఆ నిందో మన దగ్గర నుండి పూర్తిగా తొలగిపోయింది. మనం సరి చేసుకోకుండా ఉన్నామనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది? ఆ బాధ అట్లాగే మన దగ్గర ఉంటుంది. మనం ఇంకా కూడా ఏమనుకుంటా ఉంటామంటే ఎన్నిసార్లు దేవుడికి చెప్పినా జరగటం లేదని బాధపడతా ఉంటాం. కారణం ఏంటిదనేది మనం యోచించుకొని మనం మొట్టమొదట చెప్పుకొని ఉన్నాం. ఎవరికంట దేవుడు ఆ నిందని అవమానాన్ని కొట్టివేసింది? నీతిని అనుసరించేటువంటి వారిని, హృదయంలో దేవుని వాక్యాన్ని మరి నింపుకుంటూ వాక్యానుసారంగా నడవటానికి సిద్ధపడినటువంటి వాడిని దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో ఇంకా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఏది ఏమైనా సరే వారు గొప్పవారని కాదు, కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తూ ఉన్నాడు. అందుకని నీ సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటానని, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తానని, నీ సంతానాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని దేవుడు ఆ విధంగా చెప్పున్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్టే సముద్రాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన వారి ఎదుటి నుండి తొలగించేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన నేల మీద ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల మంది వెళ్ళిపోయేదాకా కూడా ఆ సముద్రం వాళ్ళ మధ్య లేకుండా ఏం చేశాడు? దాన్ని తొలగించాడు. తర్వాత శత్రువులైనటువంటి వారు ఐగుప్తు ప్రజలు వారు కూడా వస్తూ ఉన్నారు. ఐగుప్తు రాజు వారందరూ కూడా వచ్చే సమయంలో ఏం చేశాడంట? ఆయన అందరినీ రానిచ్చి ఏం చేశాడంట? సముద్రం మధ్యలో మళ్ళా నీళ్ళు వచ్చేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. వారందరూ కూడా ఎర్ర సముద్రం ఏమైపోయి ఉన్నారంట? శత్రువులందరూ కూడా దేవుడు కూల్చేసేస్తూ ఉన్నాడు, దానిలో పడిపోయి ఉన్నారు. అలాగనే మన దేవుడు మన పక్షాన ఏమైనా చేస్తాడని, మన ఎదుటి ఉన్నవి ఏవైనా సరే తొలగించడానికి శక్తిమంతుడు ఆయన అని చెప్పి తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఏమవుతా ఉంటామంటే మనం చాలా బలహీనులుగా ఉంటాం, మన శరీర విషయంలో చాలా బలహీనులుగా ఉంటాం. అలాంటప్పుడు ఏమనుకుంటామంటే మన ముందున్నటువంటి అది దేవుని పని, అది ఏదైనా సరే, నువ్వు ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళాల్సిన విషయమైనా, లేదా మనం సొంత ప్రార్థన చేసుకునే సమయమైనా, లేక ఏదైనా సరే మనం ఏమవుతూ ఉంటాం? దిగులు పడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. ఈ సమస్య వచ్చింది ఇదేని, అయితే నువ్వు చెప్పాల్సింది, నువ్వు చేయాల్సింది, నువ్వు నీతిని అనుసరించే బిడ్డవు కాబట్టి నువ్వు చెప్పాల్సిన దేవుడికి ఏందనంటే, ప్రభువా ఇది నా ఎదురు నుండి తొలగించే శక్తి నీకుందని చెప్పి నువ్వు చేయాల్సిన పనిలో నువ్వు ముందుకు సాగిపో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అదే మోషేకి దేవుడు నేర్పించింది, అదే మనకు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మోషే నిలబడినట్టుగా నిలబడలేకపోతున్నాం. దేవుడి బిడ్డలు నీతిని అనుసరించే వారు నిలబడేటట్టుగా మనం నిలబడలేకపోతున్నాం. మనకి ఏదన్నా కొంచెం బాధ వస్తే చాలు వెంటనే ఏమవుతున్నాం? సతికలు పడిపోతున్నాం. ఆ సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేయలేకపోతున్నాం? ఉపయోగించుకోలేకపోతున్నాం, బాధపడుతున్నాం. ఈ బాధ నా శరీరానికి వచ్చింది, లేకపోతే నేను దేవుడి పనికి వెళ్ళేదాన్ని అనుకుంటూ ఉంటాం. కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది అది కాదు, అట్లా కాదు బాధపడాల్సింది. నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏదైనా సరే అది దేవుడికి తెలియకుండా రాలేదు,
ఖచ్చితంగా ఈ బాధ నుండి నా దేవుడు నన్ను తప్పించగలడని చెప్పి ఏం చేసేవానికి ఉండాలి? అడుగులకు ముందుకు వేయటం నేర్చుకోవాలి. ఇంకా పిరికితనం, ఇంకా బాధ, ఇంకా ఇబ్బందిగా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళేది ఎవరో తెలుసా? ఎవరు పిరికి వారు వెళ్తారని చెప్పారా? లేదు. ఎవరు వెళ్తారంట పరలోక రాజ్యం? అమ్మా, పరలోక రాజ్యం వెళ్ళేది ఎవరు? దేవుడు మాటకు లోబడే ప్రతి వ్యక్తి వెళ్తారు. ఎవరైనా సరే, కులం మత భేద విచక్షణలు ఆయనకు లేవు. ఎవరైనా సరే దేవుడి మాట వింటున్నామా, ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులు అంటూ ఉన్నాడు. అయితే ఇంకా కూడా మనం నేర్చుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, సముద్రాన్ని వారి ఎదుటి నుండి తొలగించి ఆన్ని నేల మీద నడిపించినటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడంటే, సముద్రాలనే శాసించగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. తుఫాలను కూడా గద్దించే శక్తి ఆయనకున్నది. ఏదేమైనా చేయగలను ఎదుట ఆయన, అంత శక్తి ఆయనకున్నది. ఎందుకంటే సమస్తము కూడా ఆయన మాట ద్వారానే దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే, సర్వ రోగాలను కూడా నీ మధ్య నుండి తొలగిస్తాను అంటున్నాడు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగాలను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపిస్తా. అందుకే మనం ఎవరిని ద్వేషించకూడదు. ఎవరి మీదకి పంపిస్తానంటున్నాడు? అవన్నీ కూడా ఎవరు ద్వేషిస్తారో వారి మీదకే ఇవన్నీ కూడా వెళ్తాయి. అందుకని ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నీ మధ్య నుండి దేవుడు దేని తొలగిస్తానంటున్నాడు? అమ్మా, సర్వరోగాన్ని, ఒక్క వ్యాధినే కాదు, ఒక్క బలహీనతనే కాదు, లేదా ఒక దురాత్మ పడితే విడుదల చేయటం కాదు, సర్వ రోగాలని, అది ఏదైనా సరే, అది దీర్ఘకాల వ్యాధి కానీ లేక ఇంకా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి రోగమైనా, వ్యాధైనా, బాధ అయినా, చీకటైనా, కరువైనా, ఖడ్గమైనా, అది ఏదైనా సరే దేవుడు ఏమంటున్నాడు? సర్వ రోగాల నుండి నేను మీ ఎదుటి నుండి తొలగిస్తానంటున్నాడు. చెప్పిన ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మీద మనం ఏం చేయాలి? ఆనుకునే వారిగా ఉండాలి. ఆయన ఖచ్చితంగా చేయగలడు, ఏ విధంగానైనా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో అదే చెబుతున్నాడు. మోషేతో దేవుడు చెప్తే మోషే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నాడంటే, ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే, సమస్త జన్మ కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు, నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగాలను తొలగించి, ఎవరంట? నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులో, లోకంలో ఉన్నారే వారందరూ కూడా ఉన్న ఏ క్షయవ్యాధులు, రకరకాల వ్యాధులు ఐగుప్తులో ఎలాగున్నాయంట? కఠినమైన క్షయవ్యాధులు. ఇంకా కూడా అటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తారంటున్నాడు? దూరపరుస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనే కొన్ని రోజులు ఉన్నారు. అయినా కూడా దేవుడు ఏం చేశాడంట? గొప్ప అద్భుతాన్ని చేశాడు. వాళ్ళ దగ్గరేమో ఆ బాధలన్నీ వాళ్ళ ఎదుట లేవు, వాళ్ళకి సంభవించడం లేదు. కానీ ఐగుప్తు దేశంలో మటుకు ఎలాగుంటున్నాయంట? కఠినమైనటువంటి వ్యాధులు, కఠినమైన బాధలు, 10 అద్భుతాలు దేవుడు ఆ విధంగా చేశాడు. వీళ్ళైతే మంచిగా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. కానీ వాళ్ళు ఎలాగున్నారంట? వ్యాధులతోటి, బాధలతోటి, సమస్యలతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అందరూ ఉన్నదే ఐగుప్తులోనే. కానీ ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు వడగండ్ల వాన పంపిస్తే ఇశ్రాయేలు వారికి ఏం లేదంట? వడగండ్ల వాన లేదు. ఒక చోటే కదా అందరు ఉంది, కొంచెం తేడా అంతవరకే. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అంత కాపుదల, అంత భద్రత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమైనా చేస్తాడు. అందుకనే నీ మధ్య నుండి సర్వ రోగాన్ని నేను తొలగిస్తాను అంటున్నాడు యేసయ్య. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన చేస్తాడు ఖచ్చితంగా కూడా. మనం ఏం చేయలేకపోతున్నాం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం? ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నువ్వు దేవుళ్ళో మంచిగా ఎదక్కోకుండా చెయ్యాలని, అలాగే నేను ఎక్కువగా ప్రార్థన చేసే అలవాటు నీకుందనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను, ప్రార్థన చేసే అలవాటు నీకుంటే ప్రార్థన చేయనీకోకుండా సీట్ అంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? అపవాది సర్పపు క్రియలు ఏం చేస్తాయో తెలుసా? భయంకరంగా మొత్తి పడేస్తాయి అన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా.
ఏదో ఒక వ్యాధి వచ్చింది అన్నట్లుగా చేసిద్ది అపవాది. ఎంత బాధ అంటే అంత బాధ కలుగు చేస్తాడు. ఎందుకు అంత బాధ నీ శరీరానికి వచ్చింది అక్కడ అంటే నువ్వు గమనించాల్సింది, నువ్వు మంచిగా దేవునికి ప్రార్థన చేయాలని నీకు ఇష్టం, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయితే ఆ భాగమంతా కూడా, ఆ సీట్ అంతా కూడా ఏం చేసిద్ది, కదలనీకోకుండా పట్టేసిద్ది అపవాది. అదే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. జ్ఞాపకం చేసుకుని దేవుడు నామంలో నీ చెయ్యి అక్కడ పెట్టి ఆజ్ఞాపించేసాయి. దేవుడు నీకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ఆజ్ఞాపించావా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటా, సర్వ రోగం మా ఎదుటి నుండి తొలగిస్తానన్నావు ప్రభు అని చెప్పి నువ్వు దేవుడు నామంలో, నువ్వు దేవుని కుమారుడివి కుమార్తె ఉన్నావు కాబట్టి నీ చెయ్యి ఎక్కడైతే బాధ అనుభవిస్తున్నావు అక్కడ చెయ్యి పెట్టాను, నీ చెయ్యబెట్టి నువ్వు అక్కడ ఆజ్ఞాపించేసే దేవుని ఎదుటి నుండి దాన్ని తొలగిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అంత శక్తి, అంత అధికారం దేవుడు నీలో పెట్టున్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన నీలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు అట్ట అధికారం. ఆ బలహీనత రాకోకుండా చేయొచ్చు కదా అనేటువంటి వెర్రి ప్రశ్నలు మనలోకి వస్తూ ఉంటాయి. ఆ బలహీనత నీ దగ్గరకు వస్తేనే కదా నువ్వు దాని మీద విజయం పొందేది. ఆ బలహీనత నీ దగ్గరికి, నా దగ్గరికి రాకుండా దాని మీద నువ్వు విజయం పొందలేవు. అందుకని అది నీ దగ్గరికి రావటానికి, నా దగ్గరికి రావటానికి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అనుమతిస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేసేవారిగా ఉండాలి, దేవుడికి తెలియకోకుండా రాలేదని దాన్ని ఏం చేసేవారిగా ఉండాలి. ఏ భాగంలో అయితే నిన్ను బాధిస్తూ ఉన్నదో, ఒక్కొక్కరు బాగా వాక్యం చదవటం ఇష్టం, వాక్యం చదువుతూ ఉంటే, లేదా వాక్యం ప్రకటించడం, లేదా పాటలు పాడటం, ప్రార్థన చేయటం, ఏదైనా సరే నీకు ఏది ఇష్టంగా ఉంటుందో దాని విషయంలో దేవుడి పని జరగకోకుండా ఏం చేస్తాడు తెలుసా అపవాది, నీ నోటిని బాగా మొత్తిపడేస్తాడు, మాట కూడా రానికోకుండా చేస్తాడు, గొంతులోకి ఏది మింగుడు పడకోకుండా కూడా చేస్తాడు. ఏదో నాకు క్యాన్సర్ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తాడు. అయితే దేవుడి శక్తిమంతుడై ఉన్నాడు. ఒక్కసారి నువ్వు దేవుడు నామలో ఆజ్ఞాపించేసే, ఇవన్నీ నా ఎదుటి నుండి వెళ్ళిపోవును గాక, తొలగిపోవును గాక యేసు నామములో అని చెప్పి ఆజ్ఞాపించే దేవుడు ఏం చేస్తాడంటే, ఏ దురాత్మ అయితే ఆ బాధని ఎద్దకు తీసుకొని వచ్చిందో దాన్ని అంతేనని కూడా దేవుడు ఏం చేస్తాడంట, నీ యొక్క చేతిలోకి పవర్ దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు దాన్ని ఆజ్ఞాపించగా నీ ఎదుటి నుండి తొలగిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. కనుక మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటిదేనంటే, మన దగ్గర నుండి దేవుడు ఏం చేస్తాడంట, సర్వ రోగాన్ని తొలగిస్తానంటున్నాడు. ఏం తొలగిస్తానంటున్నాడు యేసయ్య? సర్వ రోగం. అది ఏదైనా సరే, అది నడుము నొప్పి కావచ్చు, లేకపోతే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేక ఇంకా అది ఏదైనా సరే గొంతు నొప్పి కావచ్చు, ఇంకా నీ ఎముకల్లో బాధ కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు ఏమంటున్నాడు, సర్వ రోగాన్ని ఎదురుని తొలగిస్తానంటున్నాడు. ఈ సమయంలో మనం ప్రభు ఇచ్చేటువంటి మాటల్ని గట్టిగా స్వీకరించే వారిగా ఉండాలి. ఎవరితో ఈ మాట చెబుతున్నాడో మనం మొట్టమొదటే చూసాం. ఎవరితో అంటే చెప్పింది, నీతిని అనుసరించి దేవుని మాటని వినేటువంటి వారికి చెబుతున్నాను, నీ మధ్య నుండి దుఃఖాన్ని, నిట్టూర్పుని, అవమానాన్ని, నిందని తొలగిస్తున్నాను అన్నాడు. ఎవరికంట చెప్పింది, నీతిని. నువ్వు కూడా నీతిని అనుసరిస్తున్నావని, నీవు దేవుడి మాటను వింటున్నావని దేవుడు కోరి ఈ మాటలన్నీ కూడా మన అందరికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా ఎలాంటి వారిగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఎలాంటి వారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ మాటని స్వీకరించే వారిగా ఉండాలి. ఈ మాట పట్టుకొని సాతాను మీద ఏం చేయాలంట, మనం పోరాడే వారిగా ఉండాలంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అనేకమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం, నిందలు, బాధలు ఇలాంటివన్నీ సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అయితే ఈ రోగం గురించి చాలా మందికి తెలియదు. మన శరీరం మీదకి వచ్చేటువంటి రోగాల గురించి చాలా మందికి తెలియదు. సర్వ రోగం తీసివేసే శక్తి ఆయన దగ్గర ఉందండి. మనం ఏమనుకుంటామంటే, మనకి ఎవరికైనా సరే మనకు బాధ వస్తే మనం ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. ఎవరమైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా. అయితే హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా తగ్గుకోకుండా ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలి, ఈ మాటను పట్టుకొని మనం వేసేని అడిగేవారిగా ఉండాలి. ఏ మాటను పట్టుకొని, సర్వ రోగం తీసేస్తానన్నావు కదయ్యా అని చెప్పి ఆయన అడుగు, నీ ఎదుటి నుండి తీసివేస్తానని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకో చాలా ఉన్నది. ఏంటనంటే, మన మధ్య నుండి తొలగించి ఆ బాధని ఎవరికి పంపిస్తున్నాడంట, నీవెరిగి ఉన్నటువంటి ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నీ అన్నిటినీ నీకు దూరపరిచి, నిన్ను ద్వేషించేవారు, నిన్ను అందరైతే ద్వేషించారో వారి మీదకి, ఒకవేళ మనం ఏమన్నా ద్వేషిస్తున్నామో జాగ్రత్త, వాటిని సరి చేసుకోవాలి. మనం ఎవరినైనా ద్వేషిస్తుంటే మళ్ళీ ఏమవుతాయి అంట, ఆ బలహీనతలు మన దగ్గరే నిలిచిపోతాయి. అట్లాంటి వారిగా మనం ఉండకూడదు, ఎవరిని మనం ద్వేషించకూడదు. ఇది మటుకు బాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇంకొక వచనాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం దేవుడి వాక్యాన్ని. దేవుడు ఏం చేస్తున్నాడంటే, భక్తిహీనతను కూడా తొలగించేది ఆయనే అంటున్నాడు.
రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రేమ చల్లారిపోయినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వల్ల కలిగిన నిబంధనే ఇది. చాలా దేవుడు ఏం తొలగిస్తానంటున్నాడు? యాకోబులో నుండి, దేవుని ప్రజల్లో నుండి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? భక్తిహీనత. ఎందుకంటే మొట్టమొదటి ఆత్మానుసారంగా ఆరంభించి తర్వాత ఏమవుతారంట? శరీరానుసారంగా నడవాలి అనుకుంటా. ఈ సంఘం కూడా అలాగే అనుకుంది. ఏ సంఘం? గలతీ సంఘం. మొట్టమొదటి వారు ఎట్లాగున్నారు? ఆత్మానుసారంగా ఉన్నారు. తర్వాత ఏమనుకుంటున్నారు? శరీరానుసారంగా మనం పరిపూర్ణం అవుతాములే, ఇట్లా నడిచినా పర్వాలేదులే, ఇలాగున్నా కూడా పర్వాలేదులే అనుకుంటున్నారు. అయితే అలాంటి వారందరితో కూడా పౌలు ఏమన్నారంటే వాక్యం పత్రిక ద్వారా రాసి వాళ్ళని బలపరిచారు. మరి ఇట్లా ఉండటానికి వీల్లేదు, శరీరానుసారంగా నడుచుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రోమీలతోటి చెప్పే మాట ఏంటనంటే భక్తిహీనత ఎవరిలో ఉండకూడదు, ఏ సంఘంలో కూడా ఉండకూడదు, మనలో కూడా ఎవరిలో కూడా ఏముండకూడదంట? భక్తిహీనత. యేసు ప్రభు సైతం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? నీతిని ప్రేమించారు, భక్తిహీనతను ఏం చేశాడంట? ఆయన ద్వేషించాడు, ఉంచుకోలేదు. నీతిని భక్తిహీనతని రెండింటిని ప్రేమించాలి ఆయన. దుర్నీతిని అనగా భక్తిహీనతను ఏం చేశాడంట? ఆయన ద్వేషించాడు. ఇది నాకు వద్దయ్యా తండ్రి, ఇది నా ఇద్దరు నుండి తొలగించు, ఇది నాకు అవసరం లేదని చెప్పాడు. అందుకని ఆయన ఎంతగా తండ్రికి జ్ఞాపకం చేసుకున్నాడంట, అందరికన్నా కూడా, దూతల కన్నా, ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికన్నా కూడా, పెద్దల కన్నా, అందరికన్నా కూడా దేవుడు యేసుని తండ్రి ఏం చేశాడంట? అత్యధికంగా ఆనంద తైలముతో అభిషేకించాడంట. అందుకని సంఘాల్లో ఏముండకూడదు? భక్తిహీనత ఉండకూడదు. మనలో, నాలో, మనందరిలో కూడా భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనతని తొలగించేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నదంటే ప్రభు దగ్గరే ఉన్నది. అందుకని ఇక్కడ 25వ వచనం నుండి చదివినట్లయితే 20, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధివంతులవని అనుకొనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్ని జనులు సంపూర్ణంగా ప్రవేశించే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదురు. దేవుడు అలాగిన భక్తిహీనతను ఏం చేస్తున్నాడు? తొలగించి అందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షింపబడేటట్టుగా భక్తిహీనతని తొలగిస్తూ ఉన్నాడు. సమయంలో మనం కూడా అందరం కూడా ఎలాంటి వారిగా ఉండాలి అని అంటే భక్తిహీనత లేని వారిగా. ఎందుకంటే తొలగించడానికి దేవుడు కొంచెం నీ దగ్గర, మన దగ్గర, ఎవరి దగ్గర అయినా సరే కనబడినప్పుడు భక్తిహీనత, దాని విషయంలో ఏం చేసే వారిగా ఉండాలని అంటే ప్రభువా ఇదిగో నాలో ఈ విధంగా భక్తిహీనత కనపడుతుంది, నేను సంపూర్ణంగా నీలో జీవించలేకపోతున్నాను, సంపూర్ణంగా నీలో ఉండలేకపోతున్నాను, నీ సహాయం నాకు కావాలని దేవుని యొక్క శక్తిని కోల్పోవటం నీకు అర్థమవుతూ ఉంటుంది. భక్తిహీనత వచ్చి లోకపు మాటలు రావటం నీకు అర్థమవుతూ ఉంటుంది. కొంత సమయం దేవుడి దగ్గర మంచిగా దేవుడి మాటలు పలుకుతూ ఉంటావు, కొంత సమయం ఏం చేస్తూ ఉంటావు? లోకపు మాటలు పలుకుతూ ఉంటావు. అదే భక్తిహీనత నీకు అర్థమైనప్పుడు వెంటనే ఏం చేసేవారిగా ఉండాలని అంటే దాన్ని ఆజ్ఞాపించేస్తే, భక్తిహీనత నాకొద్దు ప్రభు అని చెప్పు ఆయనతోటి. ఆయన ఏం చేస్తాడంట? దాన్ని నీ ఎదుట లేకోకుండా, నీలో లేకోకుండా దాన్ని తొలగించి దేవుడు ఏం చేస్తాడంట? మరలా బలమైనటువంటి శక్తితో దేవుడు లేవనెత్తుతాడు. అందుకని మన ఎదుట నుండి మరి తొలగించేటువంటి శక్తి, అపవిత్రమైనటువంటివి, పనికిరానటువంటి వాటిని తొలగించే శక్తి ఎవరికి ఉన్నది అని అంటే యేసు ప్రభుకు మాత్రమే ఉన్నదని మనం తెలుసుకొని మనంతటికి మనం ఏం చేయలేం. కానీ దేవుడి యొక్క ఆ ఆత్మ మనలో ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆ ఆత్మ ద్వారా వాటన్నిటినీ నీవు కూడా ఆజ్ఞాపించినప్పుడు అవి వెళ్ళిపోతాయి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.